హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా మసాలా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేనైతే 5 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను అన్నమాట. సో మీరు ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. దానికి వచ్చేసి ఆనియన్స్ అయితే చిన్నగా తరిగి పెట్టుకోవాలి, అలాగే టొమాటోస్ కూడా చిన్నగా తరుక్కోవాలన్నమాట. 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కి అయితే చిన్నగా స్లిట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అలా అయితే మసాలా అనేది లోపలికి వెళ్ళి ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్ని ఎగ్స్కి అయితే ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం కొంచెం హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. సో చూడండి, ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకున్న ఎగ్లో చిటికెడంత పసుపు, అలాగే సాల్ట్, కారం అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని అయితే అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్స్కి పట్టేలాగా. కాసేపు అయితే ఎగ్స్ని ఏం కదపకుండా ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు అయితే ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి తగ్గితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేనైతే వేయలేదు, ఆ పసుపుతోనే చేసేసాను అనమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న టొమాటో ముక్కలని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. సో టొమాటో ముక్కలు అయితే బాగా మగ్గిపోవాలి, గుజ్జుగా అవ్వాలన్నమాట. ఇలా మగ్గిన టొమాటో ముక్కలలో ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారము, అలాగే మన టేస్ట్కు తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఎగ్స్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఈ స్పైసెస్ అనేవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. సో చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది, టొమాటో కూడా బాగా గుజ్జుగా అయిపోయింది కాబట్టి ఇందులో కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో ఇలా మరుగుతున్న కర్రీలో ఇప్పుడు మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ టైంలో ఎగ్స్ వేస్తే ఎగ్స్లోకి మసాలా అంతా వెళ్ళిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. అంతే, ఈ మసాలా వేసిన తర్వాత అంత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ అంతా దగ్గర పడేలా ఉంచుకోవాలన్నమాట. సో అంతేనండి, సింపుల్గా మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.